చాలా రోజుల క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పంటలతో, మంచి మనుషులతో నిండిపోయి ఉండేది. కానీ గ్రామానికి దగ్గరగా ఉన్న అరణ్యంలో ఒక రాక్షసుడు నివసించేవాడు. ఆ రాక్షసుడి పేరు కాళనేమి. అతడు రాత్రివేళ గ్రామానికి వచ్చి పశువులను దొంగిలించి, కొంతమందిని అపహరించేవాడు. గ్రామస్థులు భయంతో నిద్రపోలేకపోయేవారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ రాక్షసుడి భయం గ్రామాన్ని పీడిస్తోంది. ఎవరైనా ధైర్యంగా అడవిలోకి వెళ్ళినా తిరిగి రాలేదు. అంతా భయంతో జీవించేవారు. ఒకరోజు ఆ గ్రామానికి అర్జున్ అనే యువకుడు వచ్చాడు. అతడు యుద్ధ కళల్లో ప్రవీణుడు. గురుకులంలో విద్య నేర్చుకుని ప్రపంచాన్ని చూడాలని బయలుదేరిన యోధుడు. ఆ గ్రామానికి రాగానే అక్కడి భయానక పరిస్థితిని చూశాడు. అర్జున్ గ్రామ పెద్దని అడిగాడు, ఈ రాక్షసుడిని ఎవరూ ఓడించలేరా? పెద్దలు చెప్పారు, అతడు మాయలతో నిండి ఉన్నవాడు. ఆయుధాలు కూడా అతనికి ఏమీ చేయలేవు. అర్జున్ అనుకున్నాడు, బలం కాకపోయినా బుద్ధితో రాక్షసుడిని ఓడించవచ్చు. ఆ రాత్రే అర్జున్ అడవిలోకి వెళ్ళాడు. రాక్షసుడు బయటకు వచ్చే సమయం తెలుసుకుని ఒక మంత్రతంత్ర గ్రంథాన్ని చదివాడు. అందులో ఒక రహస్య మంత్రం ఉంది, అది రాక్షసుడి శక్తిని అడ్డగించగలదు. కాని దాన్ని ఉపయోగించాలంటే నిజమైన ధైర్యం, నిర్దోషితనం అవసరం. కాళనేమి రాత్రి వచ్చి గ్రామానికి దూకుతున్నాడు. అర్జున్ అతనికి ఎదురయ్యాడు. ఏయ్ మనిషా, నా దారిలో నిలబడినందుకు చనిపోతావ్ అని కాళనేమి గర్జించాడు. అర్జున్ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. మొదట రాక్షసుడు నవ్వాడు. కాని మంత్రం శక్తి పూనుకుంది. కాళనేమి బలహీనంగా మారాడు. అతని మాయలు చెదిరిపోయాయి. చివరికి అతడు భయంతో పారిపోయాడు. అర్జున్ అతన్ని వెంటాడి ఒక శివలింగం ముందు నిలిపాడు. అక్కడ అతడి శక్తి పూర్తిగా నశించింది. రాక్షసుడు తలవంచి నష్టపోయాడు. అదే రోజు నుండి గ్రామం తిరిగి శాంతిమయం అయింది. ప్రజలు అర్జున్ను గౌరవించగా, అతడు వినమ్రంగా మాట్లాడుతూ గ్రామాన్ని విడిచి మరో దారి పట్టాడు, మరో అవసరమైన చోట సహాయం చేయడానికి. నీతి: చెడుని ఓడించడానికి శక్తి మాత్రమే కాదు, తెలివి, ధైర్యం, మంచితనం కూడా అవసరం. నిజమైన ధైర్యవంతుడు ఆలోచించి పనిచేసేవాడు. ఇంకా ఇలా కథలు కావాలంటే జానపద గాథలంట, అడ్వెంచర్ లేదా భయానక కథలు చెప్పండి, తయారు చేస్తాను.